దేశభక్తి న్యూస్ ఛానల్కు స్వాగతం. అనంతపురం జిల్లా గుంతకల్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఏపీయూడబ్ల్యూజే గుంతకల్లు పట్టణ శాఖ కార్యాలయంలో 69వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని 70వ వసంతాల్లో అడుపెడుతున్న సందర్భంగా నియోజకవర్గం అధ్యక్షులు జిఎం మహమ్మద్ రఫీ, పట్టణ అధ్యక్షులు శేషగిరి, సీనియర్ హరి గోపాలరావు ముఖ్య అతిథులుగా ఇచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని గుంతకల్లు కార్యదర్శి బోయ వెంకటరాముడు అధ్యక్షత వహించారు. అనంతరం మహమ్మద్ రఫీ చేతుల మీదుగా ఏపీయూడబ్ల్యూజే పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేకును కట్ చేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గం అధ్యక్షులు జి.ఎం. మొహమ్మద్ రఫీ మాట్లాడుతూ, ఏపీయూడబ్ల్యూజే 1957 ఆగస్టు 17న స్థాపించబడిందని, 2026 ఆగస్టు 17 నాటికి 69 సంవత్సరాలు పూర్తి చేసుకుని 70వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు విభజిత ఆంధ్రప్రదేశ్లోనూ జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, భద్రత కోసం యూనియన్ నిరంతరం పోరాడుతోందన్నారు. జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని, జర్నలిస్టుల జీవన భద్రతకు సంబంధించిన చర్యలను పునరుద్ధరించి మరింత మెరుగుపరచాలని కోరారు. అలాగే రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ WJHS అమలులో నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కావునపై సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించి జర్నలిస్టుల సంక్షేమం, భద్రత కోసం తగిన చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేయాలని మనవి చేశారు. అదే కాదు, విలేకరుల మీద ఎన్నో దాడులు, హత్య ప్రయత్నాలు ఎన్నో జరిగాయి. వీటన్నిటినీ ఇప్పుడు ప్రస్తుతం అదుపులో ఉండడానికి ఏపీడబ్ల్యూజే చేసిన పోరాటాల ఫలితమే వల్లనే సాధ్యపడింది. కాబట్టి ఒక వ్యక్తిగా కంటే ఒక సంఘం ద్వారా మనిషి ఎక్కువ పోరాడగలడు. కాబట్టి మనందరి కోసం సంఘం తరఫున సంఘం కోసం మనము అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఈ 70 ఏళ్ల కాలంలో జరిగిన ఎన్నో పోరాటాల స్ఫూర్తిగా తీసుకొని ప్రస్తుతం ఉన్న సీనియర్ జర్నలిస్ట్ కానీ, ఈ ఫీల్డ్లోకి వచ్చే కొత్త జర్నలిస్టులు కానీ అదే స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనమందరం కలిసికట్టుగా పోరాటాలకు ముందు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు చంద్రశేఖర్, శ్రీనివాసులు, బాబురావు, ఆనందబాబు, గుడిసి చిన్న, కురబహరి, ఖాజావలి, రామచంద్ర, రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.